హాయ్ అందరికీ, ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మా ఆయన ఇచ్చే సడన్ సర్ప్రైజ్ నాకు. ఏదైనా సరే సడన్గానే ఇస్తారు. మేము ముందు నుండి ఒక రోజంతా ప్లాన్ చేసుకొని ఈ విధంగా వెళ్ళాలనుకున్నాం అనుకో, ఆ రోజు ఏదైనా గొడవనా లేదంటే దేనివల్లనో ఒక దానివల్ల ఆగిపోతాం. ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది. ప్రతిసారి హిట్ కొట్టాలని ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. సడన్గా వెళ్ళిపోతున్నాం అంతే. మీకు ఈ విధంగా ఎప్పుడైనా జరిగిందా? మంచిగా మనం ఇప్పుడు పోవాలి, ఈరోజు పోవాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకుండా ఆగిపోవడము, ఏదన్నా గొడవ కావడము ఈ విధంగా జరిగిందో కామెంట్ చేయండి. మాకైతే ప్రతిసారి అంతే. ఈ వర్షాకాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే పచ్చని చెట్లతో, వాటర్తో ప్రకృతి మొత్తం అందంగా కనిపిస్తుంది కదా. ఆ అందాన్ని ఇంకా కొంచెం ఎక్కువగా చూపించడానికి ఈరోజు అయితే మేము కుంటాల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి అయితే చాలాసార్లు వెళ్ళాము. ఈ కుంటాల వాటర్ ఫాల్స్కి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. మా ఆయన కానీ నేను కానీ ప్రొద్దున 8 గంటలకు అడిగారు నన్ను, ఈరోజు ఇక్కడికి వెళ్దామా అని. కాకపోతే నేనే వద్దు అని చెప్పాను. ఇంకొక 2-3 రోజులు కానీ అంటే, ఇది ఆల్రెడీ ఒక 10 రోజుల క్రింద వీడియో. అప్పుడు బాగా వర్షాలు పడ్డాయి కదా, మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చేసరికి ఆ గ్యాప్లోనే తీసుకొని వెళ్ళారు. నేను వద్దని చెప్పేసరికి మళ్ళీ వర్షాలు పడితే ఏం చేస్తావు, ఖచ్చితంగా పోవాలి అనుకుంటా అంటే నేను వద్దని చెప్పాను. మళ్ళీ 10:30కి అట్లా రెడీగా తొందరగా బైక్ తీసుకొని వస్తా పోదామని చెప్పారు. డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది. కాకపోతే లాంగ్ కూడా మరీ ఎక్కువగా ఉంది. నిజామాబాద్ నుండి కుంటాల అంటే అటు సైడ్ వెళ్తానేమో నిర్మల్ లోపల నుండి వెళ్తాము, ఇటు సైడ్ నుండేమో హైవే మీదకి వెళ్తాం. కాబట్టి మేమైతే హైవే మీద నుండి వెళ్తున్నాము. నిర్మల్ లోపల నుండి వెళ్ళామంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి లేట్ అయిపోద్ది. ఇప్పటికే టైం మరీ ఎక్కువగా అయిపోతుంది. ఈ నిర్మల్ సైడ్ అయితే నిజంగా నాకు బాగా నచ్చింది. మొత్తం పచ్చని చెట్లు, ఎక్కడ చూసినా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇట్లా కనిపిస్తున్నాయి. ముందు చాలా ఉంటాయి. వీడియో అయితే ఫస్ట్ నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ఇటు సైడ్ చూడండి ఒకసారి, ఈ బండరాయి అయితే కొంచెం వెరైటీగా కనిపిస్తుంది, అందుకనే వీడియో తీస్తున్నాను. చూడండి ఒకసారి మీరే. ఒకసారి అయితే ఇటువైపు చూడండి, కిందికి కొంచెం కనిపిస్తుంది వాటర్ పడుతున్నట్లు. పైన నుండి వాటర్ కూడా తెల్లగా ఉన్నాయి. అసలు వీడియోలో అంత తెల్లగా కనిపిస్తలేవు, కానీ రియల్గా చూస్తే నిజంగా మస్తు తెల్లగా ఉన్నాయి వాటర్, నీట్గా. మాకు కొంచెం సేపు ఆగి అటు సైడ్ వెళ్ళాలన్నట్లు అనిపించింది, కానీ మాకు అప్పటికే టైం బాగా లేట్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే ఆ కుంటల వాటర్ ఫాల్స్ ఎక్కడో కూడా తెలియదు, నిర్మల్ సైడ్ అని తెలుసు. వేరే వాళ్ళని అడుగుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంకా టైం లేట్ అయిపోద్ది అని తొందరగానే అయితే వెళ్ళిపోతున్నాం. జస్ట్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఇదైతే ఇంకా బాగా నచ్చింది నాకు అసలు. ఒకసారి చూడండి మీరు, ఇది కూడా నిర్మల్ హైవే పక్కనే. వాటర్ని చూడండి, వజ్రంలాగా మెరిసిపోతున్నాయి అసలు. అక్కడ కూడా ఒక ఇద్దరు కనిపిస్తున్నారు మీకు, ఆరెంజ్ కలర్ డ్రెస్. ఇంకొక అతను అబ్బాయి ఉన్నట్లున్నారు, వైఫ్ హస్బెండ్ వెళ్ళినట్లున్నారు. అక్కడికి కూడా వెళ్ళాలన్నట్టు అనిపించింది. కాకపోతే జస్ట్ అక్కడ బైక్ పక్కన పెట్టేసి ఫొటోస్ అయితే దిగి చూసి వెళ్ళాము. నేను ఆ విధంగా అంగి చూడడం వల్ల మా ఆయన చూడొద్దు అట్లా అని చెప్తున్నారు. మొత్తానికి కుంటాలకి ఎంటర్ అయిపోయాము. ఇంకొకటి చెప్పాలంటే, ఎవరైనా బైక్ కానీ కార్ కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు పెట్రోల్ డీజిల్ పోయించుకొని వెళ్ళండి. అటు సైడ్ పెట్రోల్ బంకులు ఎక్కువగా ఉండవు, షాప్లో అమ్ముతారు కానీ కొన్ని డబ్బులు ఎక్కువగా తీసుకుంటారు. అందుకనే పెట్రోల్ అయితే ముందు జాగ్రత్తతో కొట్టించుకొని వెళ్ళింది బెటర్. మాకు 30 తీసుకున్నారు. ప్లస్ ఇంకా 20 రూపీస్ ఏమో వెహికల్ కంట. 100 రూపీస్ ఇస్తే 20 మళ్ళీ వచ్చేటప్పుడు ఇస్తామని చెప్పారు. కాకపోతే వచ్చేటప్పుడు లేరు. 20 రూపీస్ వేస్ట్ అసలు అయిపోయినాయి. మేము మరీ అడిగాము, ఖచ్చితంగా మీరు ఉంటారా మరి ఉండరా అని. కాకపోతే ఆయన ఉంటా నేను కన్ఫామ్గా అని చెప్పారు. మేము ముందుగా ఆయన చెప్పిన టయానికి ముందుగానే వెళ్ళాము. కాకపోతే అప్పుడు కూడా ఆయన లేరు. నిజంగా కొంచెం అయితే బాధ అనిపించింది. నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వసూలు చేయాలి. మా ఆయనతో నేను అయినా అన్నాను, అసలు అతను ఉంటాడో ఉండడో అని. కాకపోతే కన్ఫామ్గా ఉంటారని ఎంత నమ్మకంగా చెప్పారో. మొత్తానికి లోపల వరకు వచ్చేసాము కుంటాల వాటర్ ఫాల్స్కి. మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలంట. ఇప్పుడు మా పాప అయితే కొంచెం కూల్ డ్రింక్ తాగుతుంది. ఇక్కడ అందరూ ఉంటారు కదా, కొంచెం ఒకసారి మాట్లాడదామని ట్రై చేశాను నేను. కాకపోతే కొంచెం తడబడిన, మాట్లాడడానికి రాలేదు. మళ్ళీ తర్వాత కట్ చేసి వాటిని డిలీట్ చేసి ఓన్లీ ఇట్లా ఫోన్ నార్మల్గానే వీడియో తీసాను అంతే. ఏదో మాట్లాడినట్టు కనిపిస్తున్నాను కదా, నిజానికి మాట్లాడేది అదే. కొంచెం భయం అనిపిస్తుంది, అందుకని మళ్ళీ కట్ చేసేసిన. నెక్స్ట్ సారి మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. ఇక్కడ నాటుకోళ్ళు కనిపిస్తున్నాయి కదా, వాటిని మనము వండిపించుకోవచ్చు అంట ఇక్కడ.
హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఎలాగో మనం కొంచెం బయటికి వెళ్ళినప్పుడు రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకైతే ఇంటి దగ్గర నుండి చేసుకొని వెళ్తే కొంచెం బెటర్ ఏమో అన్నట్లు అనిపించింది. ఉయ్యాలలు కూడా ఉన్నాయి. మనకు నచ్చిన దగ్గర కూర్చొని తినచ్చు. ఉయ్యాలలో కూర్చుండి ఊకుంటూ తినాలన్నా తినచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా షాప్లో మనం ఏదైనా తీసుకుంటే ఒక 1-2 రూపీస్ కొంచెం ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళు టెండర్ వేసుకుంటారంట, అందుకనే కొంచెం తీసుకుంటారంట. మా పాపనైతే కొద్దిసేపు మంచిగా కూర్చోబెట్టి వీడియో తీసాము. ఇది మంచం లాగానే కనిపిస్తుంది, మంచమే అనుకుంటా. ఎండలో ఇంత దూరం జర్నీ చేసేసరికి దూరం తీరిపోయింది. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, మాకు వెళ్ళేసరికి 2 అయింది అనుకుంటా. ఒక 5 వరకన్నా మేము రిటర్న్ కావాలి. ఒక 3 అవర్స్ ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ కావాలి. మళ్ళీ నిజామాబాద్ వరకు వెళ్ళాలి కాబట్టి చాలా టైం పడుతుంది. ఇక్కడ కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ మెట్లు కనిపిస్తాయట కొంచెం దూరంలో. ఆ మెట్లు దిగుకుంటూ వెళ్తే అక్కడ కుంటాల వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయంట. వర్షం పడితే ఎట్లా అని మా పాపకి ముందు జాగ్రత్తతోని రెయిన్ కోట్ కూడా వేసాము. ఆమెకైతే ఇంకా ఎంత వేడవుతుందో. చుట్టూ ఇంత చెట్లు కనిపిస్తున్నాయి కదా, అసలు ఒక్క ఆకైనా మీకు కదిలినట్టు కనిపిస్తుందా? కొంచెం కూడా గాలి లేదు ఫ్రెండ్స్. ఘోరంగా అంటే ఘోరంగా వేడవుతుంది అసలు. ఇప్పటివరకు బైక్ పైన జర్నీ చేసిన ఫేస్ అంతా మండినట్లు అనిపించలేదు, వేడి అనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కొంచెం ఉడంగంటే కొంచెం ఉడం గాలి తగలడం లేదు. ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి, చెట్లు చలనమే లేకుండా. మిషన్ భగీరథ వాటర్ ఫాల్. ఇక్కడ మన సామాన్లని భద్రపరచుకోవడానికి గది అంట. ఫ్రీగా కాదు, 100 రూపీస్ తీసుకుంటారంట. చెట్టు చుట్టూ చూడండి ఒకసారి, బొంగుతో ఎంత మంచిగా డిజైన్ చేశారో. మేమైతే ఒక్క ప్లేస్ని కూడా వదలడం లేదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుండుకుంటూ మంచిగా ఫొటోస్ దిగుతున్నాము. ఎక్కువగా తీయడం అయితే మా పాపనే, మా ఆయన మా పాపనైతే తీస్తున్నాను ఫోటో. నిజంగా ఒకటి చెప్పాలంటే మా ఆయన నవ్వుతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆయన ఫోటో తీసేటప్పుడు మొత్తం సీరియస్గా ఉంటాడు. అసలు ఎందుకో ఏమో, నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకేమంటారో. ఈ చెట్ల సందుల నుండి కొంచెం కనిపిస్తున్నాయి వాటర్ చూడండి. చాలా మెట్లు ఉంటాయంట. అసలు ఎలానో అన్నట్లు భయం అనిపిస్తుంది. ఎందుకంటే వేడికి మెయిన్ అయితే వేడి బాగా అవుతుంది. చూడండి మెట్ల దగ్గర నుండి అయితే ఇక స్టార్ట్ చేసినాం. కింది వైపు కనిపిస్తుంది కదా, అక్కడనే వాటర్ ఫాల్స్ మనకి. ఇక్కడ బాహుబలి షూటింగ్ కూడా జరిగిందంట. మా ఆయన నాకు ఆ రోజు అయితే చెప్పారు, మేము వెళ్ళిన రోజు. ఎవరో వస్తున్నారు చూడండి, ఆల్రెడీ చూసి పైన కట్ చేస్తున్నారు. మేము ఎప్పుడు చూసి పైనకి ఎక్కుతామో అన్నట్లు అనిపిస్తుంది. వాటర్ సౌండ్ చూడండి ఎంత పెద్దగా వినిపిస్తుందో. ఎప్పుడెప్పుడు ఇంకా కింది వరకు వెళ్ళి చూస్తాం అన్నట్లుంది. మంచి ప్లేస్కి వచ్చాం కదా, మంచి ఫొటోస్ తీద్దాం అనుకుంటే అటు ఇటు పరుగులు పెడతానే ఉంది. ఒక్క దగ్గర నిలబడి అసలు ఫోటోనే దిగడం లేదు. ఈ మెట్లన్నీ దిగేటప్పుడు ఎలాగోలా దిగుతాం, కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది మనకి అసలైంది. ఫ్రెండ్స్ అక్కడ చూడండి రెయిన్బో కనిపిస్తుంది. మంచిగా చూడండి, వైలెట్, గ్రీన్, బ్లూ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ అయితే నాకు మస్తు నచ్చింది ఫ్రెండ్స్. అసలు ఏదైనా ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుని తింటే ఎంత మంచిగా ఉండు అన్నట్లు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి కూడా వెళ్ళి ఫొటోస్ దిగడమే మన పని. కూర్చోడానికి కూడా చూడండి ఒకసారి ఎంత మంచిగా చేశారో. అసలు మీరెవరైనా పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదేదో పుట్టగొడుగులా ఉంది కదా, పైన చూడండి ఒకసారి. మేము మెట్లు దిగేటప్పుడు ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూడడమే అదే పని. ఇంకా ఎప్పుడు వెళ్తామా అన్నట్లు. కొద్దిసేపు అయితే అక్కడ కూర్చొని అక్కడ నుండి కదిలి వెళ్ళిపోయాము. ఇంకా ముందుకి మన ప్రయాణం కొనసాగాలి కాబట్టి. మీకు పైన దాబా చూపించాను కదా, అక్కడ చిప్స్ ప్యాకెట్లు అలాగే వాటర్ బాటిల్ తీసుకున్నాము. మధ్యలో దాహం వేస్తే తాగడానికి తినడానికి అయితే. ఇక్కడ కూడా చూడండి ఒక ఆకు కూడా కదలడం లేదు. ఇవి అడవి దోమలేమో అనుకుంటా. అసలు కుట్టేంత వరకు ఏర్పడమే లేదు, కానీ ఘోరంగా దద్దులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటో కానీ నన్నే కుడుతున్నాయి. మా పాపకి మా ఆయనకైతే కుట్టడం లేదంట. ఇక్కడ చూడండి ఈ పాకురు పైన మా ఆయన పేరు నా పేరు అయితే రాస్తున్నారు. మా పాపకి ఇంకా ఎంత ఆకలిస్తుందో తినుకుంటూ ఉంది. చిప్స్నైతే మాకు ఒక్కటి కూడా ఇవ్వడం లేదు. మేము తింటే వద్దు అని చెప్తుంది. మా ఇద్దరు పేరైతే రాసామని చూస్తున్నారేమో. మా పాప పేరు కూడా రాస్తాడంట ఇంకో ప్లేస్ దగ్గర. ఇక్కడ మేమైతే ఏమనుకుంటున్నాం, ఇంత వేడవుతున్నందుకు మంచిగా వాటర్లో తడిచిపోదాం అన్నట్లు ప్లాన్లో ఉన్నాము. లాస్ట్లో చూడండి ఏమవుతుందో. అసలు నా బంగారు తల్లిని ఏమైతే రాస్తున్నారు అషిత అని. మాకు మధ్యలో ఎవరైనా కనిపిస్తే ఇంకా ఎంత దూరం ఉంది, ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయని అడుగుకుంటూ వెళ్తున్నాము. మొత్తానికైతే దగ్గరికి వచ్చేసాము. కూర్చోడానికి ఇట్లా ప్లేస్లు ఉన్నాయి, కానీ అడవి దోమలు ఘోరంగా కుడుతున్నాయి ఫ్రెండ్స్. నల్లగా ఉన్నాయి అసలు అవి. కాకపోతే మేము ముందు అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యింది ఒకటి. మొత్తం
కంచె కట్టేశారు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందని లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు, కొంచెం వాటర్లో కూడా తడిసే ఛాన్సే లేదు. చూడండి ఒకసారి. కాబట్టి మొత్తం కంచె కట్టేశారు, లోపలికి వెళ్ళే ఛాన్స్ అస్సలే లేదు మొత్తానికి. ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం వరకు కట్టేశారు. ఆ ముందుకి కూడా కొంచెం వెళ్ళి చూసాము. ఇలాంటి ఒక మంచి ప్లేస్కి వచ్చామంటే మనం ముఖ్యంగా ఫస్ట్ చేసేది ఫొటోస్ దిగడమే, అదొకటే పని. చుట్టూ మొత్తం గ్రీనరీ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో. కాకపోతే మా ఫేస్లే మొత్తం వాడిపోయినాయి ఈ వేడికి. మళ్ళీ ఫుడ్ కూడా ఏం తీసుకోలేనందుకు ముగ్గురం నీరసంగానే అయిపోయినాం. మా పాప కొంచెం చిప్స్ తినుకుంటా మేనేజ్ చేస్తుంది. మేము మెట్లు దిగుకుంటూ కూడా అదొకటే మాట్లాడుకుంటున్నాం. ఇంత వేడవుతున్నందుకు ఖచ్చితంగా వెళ్ళి ఫస్ట్ మంచి వాటర్లో తడాలి, అట్లయితేనే మన వేడి మొత్తం తగ్గిపోద్ది అన్నట్లే అదే మాట్లాడుకుంటూనే వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికేమో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు వర్షాకాలం కాకుండా వేరే కాలంలో వచ్చినట్లయితే ఆ కంచె అనేది తీసేస్తారంట, లోపలికి మనము వెళ్ళచ్చు. కొంచెం లోపల వరకు వెళ్ళి వాటర్లో ఆడుకోవచ్చు, లేదంటే ఫొటోస్ అయినా దిగచ్చు. ఇక్కడ కొద్దిసేపు అయితే ఉండి మెట్లు ఎక్కుకుంటూ పైనకు వెళ్ళిపోయాము. కొంచెం సైడ్ కానీ వేరే వాళ్ళు కూర్చున్నారు మెట్లు ఎక్కిన తర్వాత పైన. అక్కడ ఏముందో అని ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ కూడా వాటర్ ఫాల్స్, కాకపోతే అంత పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉంది. చూడండి ఒకసారి, గుట్టలు వాటర్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఈ గుట్టల మధ్యలో నుండి వాటర్ వస్తున్నాయి చూడండి. ఆ వాటర్ ఈ వాటర్ సేమే అంట. మా ఆయన ఇది ఒక్కటి మంచి పని చేశారని చెప్పచ్చు. మేము పైనకి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మాకు కొంచెం దారిలాగా కనిపించింది. అటు సైడ్ వెళ్ళి చూద్దామని చూసేసరికి వాటర్లో వేరే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ స్నానం చేసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. మేము కూడా అబ్బా మంచి పని చేసామన్నట్లు అనిపించింది. ఈ ప్లేస్ అయితే అప్పటి నుండే చూస్తే అయిపోవన్నట్లు కూడా అనిపించింది. ఎంత మంచిగా ఉందో అసలు. వాటర్లో కొద్దిసేపు అయితే ఆడుకోవాలి. మా పాపకి చాలా అంటే చాలా ఇష్టం వాటర్ అంటే. కాకపోతే వాటర్ అనేది కొంచెం మట్టే ఉన్నాయి, కానీ అయినా అడ్జస్ట్ కావాలి. కనీసం కాళ్ళు చేతులన్నా కడుక్కొని వెళ్ళాలి, అంత వేడవుతుంది అసలు. వీళ్ళు ఎప్పుడో పొద్దున 10కి వచ్చారంట ఫ్యామిలీతో అందరు కలిసి. ఈ విధంగా వెళ్ళాలి, కానీ ఎంత ఎంజాయ్ చేస్తామో. మా పాప మా హస్బెండ్ అయితే మంచిగా స్నానం చేస్తున్నారు. నేనైతే అంత పెద్ద త్యాగం చేయలేదు. వాటర్ కొంచెం తెల్లగా ఉంటే మంచిగా ఉండన్నట్లు అనిపించింది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వాటర్ పోసేశారు, అందుకని కొంచెం అయితే తడిచాను. వీళ్ళైతే మంచిగా ఆటోలో వచ్చి వంటలు కూడా చేసేసుకున్నారంట. ఇక్కడే వంటలు చేసుకొని తిని ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారంట. వీళ్ళకి విలేజ్ దగ్గరనే ఉంటుందంట. మా వాళ్ళైతే మంచిగా వాటర్లో స్నానం చేస్తున్నారు. మా పాపను చూడండి ఒకసారి, ఎంత ఎంజాయో అసలు. అక్కడికి వెళ్ళి పోవడమే వద్దు మమ్మీ, ఇక్కడనే ఉందాం, ఇంకొంచెం సేపు స్నానం చేద్దాం మమ్మీ అనుకుంటూ అడిగింది. కాకపోతే మాకు ఇంకా చీకటి అయిపోద్ది, నిజామాబాద్ వరకు వెళ్ళాలి కాబట్టి ఇక తొందరగా చేసేసుకొని వచ్చేసాము. మా ఆయన మా పాప ముక్కు కూడా అందులోనే తీసేస్తున్నారు. ఇలాంటి ఘోరాలు జరుగుతాయని నేను అందులో స్నానం చేయడం వద్దు అని అనుకున్నా. నోట్లోకి అయితే ఒక వాటర్ చుక్క కూడా పోనీయలేదు, గట్టిగా ఇట్లా పట్టుకున్నాను. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మంచిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో